కొన్ని సూపర్స్టిషియస్ థింగ్స్ అంటే ఎలా అంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఏదైనా కొన్ని ఇవి చేసినప్పుడు అంటే ఇలా చేసి ఇప్పుడు దాని తర్వాత ఏదైనా ఒక నెగిటివ్ అలా జరిగితే కోరిలేట్ చేసుకుంటాం కదా సార్. అంటే అరే అలా ఆ రోజు ఇలా చేయకపోవడం వల్ల ఇలా జరిగిందేమో అని చెప్పేసి కొన్ని అవి అవి కొంచెం ఇబ్బంది పెడుతున్నట్లు. అంటే ఇప్పుడు అది ఇంకోటి ఏంటంటే కొందరు అంటారు కదా అట్లా ఏది పడితే అది మాట్లాడుకో, ఏది పడితే అది అట్లా ఆలోచించకు, కొందరు ఏదో తదాసు దేవతలు అంటారు నిజమైతే అని కొన్ని అవి కూడా అన్నప్పుడు ఏదైనా మాట్లాడాలన్నా కూడా గట్టిగా ఇప్పుడు ఒక ఫ్లో లో ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది. ఏదైనా ఒక ఫ్లో లో అన్నా కూడా అరే ఎందుకు ఏదైనా నెగిటివ్ గా ఏదైనా మాట్లాడితే అవి ఏమన్నా అవుతాయేమో అన్నట్లు కొంచెం అనిపిస్తుంది కదా. అవునవును, అవన్నీ కొంచెము సూపర్స్టిషియస్ అనిపిస్తుంది, కొన్నిసార్లు ప్రెజర్ కూడా అనిపిస్తుంది సార్. అరే ఎందుకు ఒక మనిషి ఫ్రీ ఫ్లో గా థాట్స్ ఆలోచనలన్నీ ఫ్రీ ఫ్లో గా ఉంటేనే కదా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు. ఓకే, మీ ఏజ్ ఎంత? అది 26 సార్. తర్వాత మీరు ఇప్పుడు చేస్తున్నది ఏంది ఎడ్యుకేషన్? నాది బీటెక్ అయింది సార్. నేను కొద్ది రోజులు జాబ్ చేసి ఇప్పుడు ఈ ఏపీ నాది ఏపీ కొన్ని గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పేసి వాటికి ప్రిపేర్ అవ్వడానికి వచ్చాను. ఓకే ఓకే, మీరు చెప్పిన కాన్సెప్ట్ అది కరెక్ట్, అది సైకలాజికల్ ఫీలింగే అది. అవునా? అంతే తప్పితే అది నిజమయ్యేటువంటి అవకాశాలు లేవు. సంఘటనలు ఈ విశ్వంలో ఎన్ని జరుగుతున్నాయో మీకు తెలుసు ప్రతిరోజు. ఆ సంఘటనలకు అక్కడక్కడి కారణాలు, భౌతిక కారణాలు ఉంటాయి తప్పితే వాటికి వేరే కారణాలు ఉండే అవకాశమే లేదు. కాబట్టి మనము ఆ థాట్ ప్రాసెస్ లో చిక్కుకున్నాము, దానికి ఇదే కారణము అనే ఒక రేషనాలిటీని అప్లై చేస్తున్నాం. రేషనాలిటీని ఎక్కడ అప్లై చేయాలనో కాకుండా ఎక్కడ చేయొద్దు అక్కడ అప్లై చేస్తున్నాం. దాన్నే మనము సూపర్స్టిషన్ అంటాం. రేషనాలిటీ ఎక్కడ అప్లై చేయాలి, ఏ సంఘటన మీద అప్లై చేయాలి, ఎక్కడ ఎంత లెవెల్లో అప్లై చేయాలి అనేది మనకు ఆ టైంలో గుర్తు రాదు. కాబట్టి మనము అట్లాంటి ఫీలింగ్ లకు వెళ్ళిపోతాం. నిజంగా మన ఆలోచననే, మనకు వచ్చినటువంటి థాటే మొత్తం ప్రపంచాన్ని ఈ క్షణమే వెంటనే ప్రభావితం చేయలేదు. కాబట్టి అది ప్రపంచాన్నే కాదు మన జీవితాన్ని కూడా అది అట్లా చేయదు, డైరెక్ట్ గా చేయదు. దాని ద్వారా తీసుకున్నటువంటి చర్యల ద్వారా అనేకమైనటువంటి ఒక కాన్సిక్వెన్సెస్ ద్వారా అది ఆ ప్రభావం చూపెడుతుంది. అంటే ఆలోచనకి మనం యాక్షన్ తోడైతేనే కదా సార్ అది దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. అవును, కాబట్టి ఇక్కడ ఏమనుకుంటాం అంటే కేవల ఆలోచన పనికిరాదు, కేవల ఆలోచన ప్రభావితం చేయలేదు. కాబట్టి మీకు వచ్చిన ఆలోచన అవుతుంది అనేటువంటి కాన్సెప్ట్ మీ లోపల ఆల్రెడీ ఉన్నది. అది మతము లేకపోతే పెద్దోళ్ళు, మనకు టీచర్లు వాళ్ళంతా ఎప్పుడో మనకు అది ఇన్కల్కేట్ చేసి పెట్టిరు లోపల. అదే సార్, ఇప్పుడు ఏదైనా ఇప్పుడు టెంపుల్ కి వెళ్ళడము లేకపోతే ఏదైనా దేవుడిని దండం పెట్టుకుని ఏదైనా పెట్టుకోకుండా సపోజ్ ఎక్కడ బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా జరిగితే ఈ రోజు నువ్వు ఇలా దండం పెట్టుకోలే కాబట్టి ఇలా జరిగింది అనేసి వెంటనే కోరిలేట్ చేశారు కదా సార్. అవి అరే నిజంగానే ఆ థాట్ అనేది కొంచెం ప్రెజర్ కూడా చేస్తుంది అప్పుడప్పుడు. ఎందుకు అది అవుతుంది అంటే, ఒకటేమో మీ బ్రెయిన్ కు వచ్చినటువంటి సహజమైన ప్రకృతిపరమైన ఆలోచన ఒకటి వస్తున్నది, ఇమ్మీడియట్ గా దానికి వ్యతిరేకమైన దిశ లోపల మనకు ఆల్రెడీ ఈ సమాజము లేకపోతే ఈ మతాలు ఈ పెద్దవాళ్ళు నేర్పించినటువంటి ఇంకొకటి యాంటీ ఆలోచన మనకు కలుగుతున్నది. అవి రెండు బ్రెయిన్ లోనే వస్తున్నాయి. వాటి మధ్య కాన్ఫ్లిక్ట్ వల్ల ఇట్లాంటిది జరుగుతుంది అనమాట. అదే థాట్ కాన్ఫ్లిక్ట్ వస్తుంది, అదే ఆ సంఘర్షణ కాన్ఫ్లిక్ట్ వల్ల. అంటే మీకు వస్తున్నటువంటి సహజమైన ఆలోచన ఒకటి, వీళ్ళు ఇన్కల్కేట్ చేసినటువంటి ఆలోచన రెండవది. దీని మధ్య యుద్ధంలా ఆ సంఘర్షణ లోపల మనము వీక్ అయిపోతాం. అది ప్రెజర్ లాగా అనిపిస్తుంది. ఇది ఎందుకంటే నీకు సహజంగా వస్తున్న ఆలోచనకు నీ ధైర్యం నీకు ఎక్కువ ఉండదు. ఎదుటి వాళ్ళు పెద్దవాళ్ళు మనకంటే కొద్దిగా మోడల్స్ వాళ్ళ పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు అది మనకు దాని తీక్షణత ఎక్కువ ఉంటది, ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటది. కాబట్టి దాని లోపల మనము ఇన్ఫీరియర్ గా కనిపిస్తాం. అప్పుడు దాని వల్ల జరుగుతున్నటువంటి సందర్భమే తప్పితే ఇప్పుడు మెదడు యొక్క ధర్మం ఏంది? ఆలోచించడం, యాక్సెప్ట్ చేయడం కాదు, ఆలోచించడం, ప్రశ్నించడం.
కాబట్టి దీన్ని మెదడుని ఎందుకు వాడుకుంటున్నారు అంటే ఒకటి జ్ఞాపక శక్తికి, రెండవది వీటిని ఒబే చేయడానికి వాడుకుంటున్నారు అందరూ. ఎవరైతే స్వతంత్ర జీవులు ఉన్నారో, ఎవరైతే ఒక విషయాన్ని పరిపరి విధాలుగా ఆలోచన చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళ సంఖ్య సమాజంలో తక్కువ ఉంది కాబట్టి మనం ఒంటరిగాళ్ళం అనే ఫీలింగ్ ఉంటది. దీని వల్ల మనము ఆ రకమైనటువంటి కాన్ఫ్లిక్ట్ లోపల ఓడిపోయినటువంటి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. కనుక సూపర్ స్టిషన్స్ అనేటువంటివి కొద్దిగా బలం ఉన్నట్టుగా కనబడతాయి మనకు. అంటే అవి మనకి ఇన్కల్కేట్ చేయడం వల్ల అప్పుడప్పుడు ఎందుకులే రిస్క్, వాళ్ళు చెప్పినట్లే ఏదో చేస్తే సరిపోతుంది కదా, ఒకవేళ ఏదైనా నెగిటివ్ లాగా జరిగితే అప్పుడు మన ఆలోచన తప్పు అన్న కాన్ఫిడెన్స్ కూడా కొన్నిసార్లు లో అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే అంటున్నా. అయితే అక్కడ రిస్క్ అని మీరు అన్నారు కదా, రిస్క్ అంటే నష్టమా, నష్ట భయమా? నష్ట భయం. కాబట్టి నష్టం అనేది కాదు, నష్టం అవుతుందేమో అనేటువంటి భయం వల్ల మనము ఆ రకమైన బ్యాక్ స్టెప్ వేస్తున్నాం అన్నది పాయింట్ ఇక్కడ. కాబట్టి ఎవరైతే ఆ టైం లోపల దాన్ని దాటుతారో, దాటిన వానికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దాటిన వాళ్ళకి ఏమైతుంది, అట్లాంటివి 1, 2, 3, 4 అవుతున్నా కొద్ది ఇన్ఫీరియర్ గా ఫీల్ అయిపోతే ఆటోమేటిక్ గా భక్తులుగా మారిపోతారు, వాటిని ఆచరించే వాళ్ళుగా మారిపోతారు. మూఢనమ్మకాలు ఎవరైనా సరే, ఏవైనా సరే, నమ్మకాన్ని అది వాళ్ళ ఒబే చేసుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళ ఇన్ఫీరియారిటీ పెరిగిపోయి వాళ్ళ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. దాని వల్ల ఏమైపోతుంది అంటే ఏది స్వతంత్రంగా రేపు క్వశ్చన్ చేయడానికి, ఆలోచించడానికి భయపడతారు. కాబట్టి లాస్ట్ కి ఏమైందంటే ఒక అలవాటుగా మారిపోతుంది. ఆచరణ మొత్తం ఏదైనా కూడా ఒక దండం పెడితే అయిపోతుంది కదా, ఏదో వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళు వెంబడి పోతే అయిపోతుంది కదా మనకు, మనం కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తే ఏముంది అందులో అనేటువంటి ఒక చులకన భావం దాకా వచ్చేస్తుంది. ఇక దీన్ని బేస్ చేసుకొని ఇంకా వీళ్ళు ఏం చేస్తుంటారు అంటే, ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా అట్లా ఆలోచించే వాళ్ళకు వీళ్ళను మోడల్స్ గా తీసుకొని వీళ్ళు కూడా అట్నే చేస్తుంటారు. అట్లా మనము ఇంకోళ్ళకి మోడల్ గా మారిపోతాం. అట్లాంటి చిన్న వాళ్ళు, అట్లాంటి కొద్దిగా రేషనల్ గా ఆలోచించే వాళ్ళకు మళ్ళా మనం ఒక అబ్స్టాకిల్ గా తయారవుతాం. అందుకే ఏమైతుందంటే సమాజం లోపల ఈ సంఖ్య తగ్గిపోతూ ఉన్నట్టు కనబడుతున్నది. అందరూ, నేను చాలా సార్లు చెప్తూ ఉంటా, అందరూ చాలా వరకు ఏం చేస్తుంటారు అంటే రేషనల్ గా అన్ని విషయాల లోపల ఉంటారు, కానీ మతపరమైన విషయాలకు వచ్చే వరకు, దైవ భావనకు వచ్చే వరకు వ్యతిరేకిస్తారు. అక్కడ రేషనల్ గా వాళ్ళు మాట్లాడరు, రేషనాలిటీ యూజ్ చేయరు. అక్కడ ఎందుకు యూజ్ చేయరు అంటే అది భయము, భక్తి. దేవునికి ఉన్నటువంటి కవల పిల్లలు 2, దైవ భావానికి ఉన్నటువంటి కవల పిల్లలు 2, భయము, భక్తి. ఈ భయం, భక్తి కారణంగానే దేవుడు అనేటువంటి వాడు ఇంకా ఈ సమాజంలో ఉన్నాడు. కాబట్టి వాళ్ళు ఆ భయాన్ని, భక్తిని ప్రోత్సహించినప్పుడు ఆటోమేటిక్ ఎటు పోతాం, మనము దైవాన్ని ఆశ్రయించాల్సి వస్తుంది. డెఫినెట్లీ గా. అంటే మనకి ఎందుకులే రిస్క్, ఇక్కడ ఏంటంటే భయం సార్, అంటే రిస్క్ అనవసరం, అన్నెసరీ రిస్క్ ఎందుకు, చేస్తే అయిపోతుంది కదా అనే ఆలోచనలో ఉంటాం. అంతే, భయము వల్ల భక్తి కలుగుతుంది, భక్తికి వల్ల దేవుణ్ణి కొలుస్తాం. అంటే నాకు అవి చిన్నగా ఉన్నప్పుడు నేను అలా చేసే గానీ, అంటే కొంచెం ఏజ్ వచ్చేసరికి కొంచెం ఆలోచనలు పెరిగే కొద్దీ అంటే అది ప్రెజర్ గా అనిపిస్తుంది. ఎందుకు ఇప్పుడు ఇలా చేయకపోతే, ఆలోచనలు ఫ్రీగా, ఏది పెరిగే కొద్దీ ఆలోచనలు ఫ్రీగా ఉంటేనే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఆలోచనలకి ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే కొంచెం ప్రెజర్ లాగా అనిపిస్తుంటుంది సార్. అవును, నేను అదే అంటున్నాను కదా, ఫస్ట్ సైకలాజికల్ గా లోపల ఈ నీకు వస్తున్నటువంటి సహజమైన ఆలోచనలకు బయట నుంచి వచ్చినటువంటి ఆలోచన ప్రెజర్ ఎక్కువైంది. ఇప్పుడు ఏది బలమైతే అది గెలుస్తుంది. కాబట్టి మీరొక్కరు, కానీ మీ చుట్టూ ఉన్నటువంటి 100 మంది మీకు అదే చెప్పారు. లోపలిది వస్తుంది ఏంది, 1, 2 ఏదో ద హ్యూమనిస్ట్ వేనో ఇంకోరో 2, 3 వాళ్ళు చెప్తున్నటువంటి దానికి నీకు మనసు ఒప్పుకోదు. అక్కడ నుంచి బలం రాదు, అంత వస్తున్నా గానీ అంత స్ట్రాంగ్ ప్రెజర్ ఇక్కడ నుంచి రాదు. కాబట్టి ఏం చేస్తారు, నీకు 100 మంది చెప్పింది వింటావా, ఒక్కరు చెప్పింది వింటావా?
100 మంది చెప్పింది వింటారు ఆటోమేటిక్, ఆబ్వియస్ కదా అది. కాబట్టి ఆ ప్రెషర్ ఏమైపోతుంది అంటే నీకు ఆటోమేటిక్ గా జరుగుతుంది. కానీ నీ స్వతంత్రమైనటువంటి ఆలోచన, నీకున్నటువంటి స్వభావం అది కాదు. ఒప్పుకోవద్దు, రెబల్ గా తిరగబడాలి, ఇది కాదు అని చెప్పాలనుకుంటావు కానీ చెప్పలేవు. చెప్పలేని సంఘటన అక్కడ జరుగుతా ఉంటది. దాని మధ్య కాన్ఫ్లిక్ట్ పెరుగుతుంది. కాన్ఫ్లిక్ట్ లో ఆటోమేటిక్ గా ఎప్పుడు కూడా సమాజమే గెలుస్తుంది. అంటే నేను ఇక్కడ సోషలాజికల్ యాంగిల్ లో మనం చెప్పాలంటే మనిషి యొక్క మైండ్ అనేటువంటిది ఎప్పటికీ ఫ్రీ విల్ కోసం కొట్లాడుతుంటది. ఫ్రీగా ఉండడానికి, ఫ్రీడమ్ కోసం కొట్లాడుతూ ఉంటది. ఫ్రీగా ఉండాలి, తనకి ఇష్టం వచ్చినది, తనకు నచ్చింది చేయాలి, తనకు నచ్చింది ఆలోచించాలనేటువంటిది చేస్తుంది. కానీ సొసైటీలో మనము పుట్టినము, సొసైటీ ద్వారానే పుట్టినము. కానీ సొసైటీలో పుట్టినందుకు సొసైటీలో మనము అవిభాజ్యమైనటువంటి భాగం. మనం సొసైటీ లేకుండా మనం ఉండలేము. కాబట్టి ఇప్పుడు అందులో ఉన్నటువంటి సొసైటీ ఏం చేస్తుంది అంటే, మన చుట్టూ ఉన్నటువంటి సొసైటీ మనను వీడిని కంట్రోల్ చేయాలని చూస్తుంటది. ఈ ఫ్రీడమ్ ను ఎప్పుడు కంట్రోల్ చేయాలనేటువంటి ప్లాన్ చేస్తూనే ఉంటది. ఈ ఫ్రీడమ్ కు ఆ కంట్రోల్ కు మధ్య సంఘర్షణ జరుగుతూనే ఉంటది. ఆ సంఘర్షణలో గెలిచిన వాళ్ళు ఆ సొసైటీని మార్చగలుగుతారు, లేకపోతే దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. లేకపోతే దానికి ఒబే అయిపోయి దాని ప్రమాణాలను బట్టి, దాని ఈ నామ్స్ ను బట్టి, అక్కడ ఉన్నటువంటి ట్రెడిషన్స్ ను బట్టి వాళ్ళు కూడా అందులో కలిసిపోతారు. ఇది మనిషి దాంట్లో జరుగుతున్నటువంటి సైకలాజికల్ చర్య. కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సూపర్ స్టిషన్ అనేటువంటిది ఈ సమాజము మనను కంట్రోల్ చేయడానికి పెడుతున్నటువంటి ఒక పెద్ద ఒక గుదిబండ. ఆ గుదిబండని మీరు ఎంత తొందరగా, ఎంత చక్కగా, ఎంత బలంతో మీరు ఛేదిస్తే అంత తొందరగా అలాగే బయటకు వస్తారు. ఇప్పుడు ఉదాహరణకు చిన్నది, ఇప్పుడు ఉదాహరణకు పిల్లి ఎదురొస్తే మీకు ఇది అవుతుంది, అది అవుతుంది అని చెప్తారు. చాలా వరకు ఆ పిల్లి అనే సంఘటనను, అది పిల్లి పని మీద పోతుంది, మనం మన పని మీద పోతున్నాం. అంతే కదా. మీరు ఇంట్లోకి బయలుదేరేది ఎప్పుడు ఏదో ఒక అర్జెంట్ పనో, మీ జాబో, మీ పని మీద మీరు పోతుంటారు. దానికి కూడా అప్పుడే పని పడది, అది 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 వెళ్ళిపోతున్నది. దీన్ని మీరు ఈజీగా కొట్టేయగలుగుతారు కొంతమంది కొట్టేయలేరు. కొంతమంది ఆ రకంగా రేషనల్ గా ఆలోచిస్తారు. ఇప్పుడు మనం ఒక ప్రాణి, అదొక ప్రాణి, దాని అవసరాలకు అది వెళ్ళింది, మన అవసరానికి మనం వెళ్ళినామని ఇంత న్యాచురల్ గా ఆలోచన చేయొచ్చు. కొంతమందికి అసలు ఆ ఆలోచన కూడా రాదు. ఎందుకంటే వాళ్ళ పుట్టి పెరిగినటువంటి పరిసరాలను బట్టి అసలు పిల్లి అనేటువంటి ఆ నాలెడ్జ్ లేదనుకో, ఆ మూఢనమ్మకం లేదనుకో, ఎవరు చెప్పలేదనుకో, వాడేం పట్టించుకోడు. ఇప్పుడు ఉదాహరణకు దోమ అడ్డం వస్తే పోవద్దు అని అన్నాం అనుకో, మనకు విచిత్రంగా కనబడుతుంది. కొంతమందికి అసలు ఆ పిల్లి ఆలోచన, దోమ ఆలోచన అనేటువంటిది మనకు అసలు లేనే లేదు, ఆ సమాజాలలో ఉండదు. ఉండనప్పుడు అసలు వాళ్ళది అది చాలా న్యాచురల్ ప్రాసెస్, అసలు వాళ్ళకి ఆలోచన కూడా రాదు. అందుకే మనం ఎక్కడ పుట్టినాము, ఏవి విన్నాము, ఏమి చూస్తాము అనేటువంటి దాన్ని బట్టి, ఆ సోషల్ లెర్నింగ్ ద్వారా వచ్చినటువంటి విషయాల వల్ల ఇట్లాంటివన్నీ పుడుతున్నాయి, ఈ స్టిగ్మాలు పుడుతున్నాయి. ఈ స్టిగ్మాలు తొలగాలంటే ఏంది, నువ్వు అంతకంటే గొప్పగా ఆలోచించగలగాలి. వాళ్ళ రేషనాలిటీ లెవెల్ నుంచి మనం దాటి మనం కూడా 100% 100 times ఎక్కువగా వాళ్ళను అఫెన్సివ్ గా మనం చేయగలిగితే, ఎదుర్కోగలిగితే ఆటోమేటిక్ గా వాళ్ళు డల్ అవుతారు. ఎక్కడో వాళ్ళని డల్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఫస్ట్ మనం కన్విన్స్ చేసుకోవాలి. ఆ రేషనల్ క్లారిటీ మనకు ఉండాలి. మన మెంటల్ ఫీల్డ్ లోపల, సైకలాజికల్ ఫీల్డ్ లోపల మనము ఆ ధైర్యాన్ని మనం తెచ్చుకోవాలి. ఉదాహరణకు నేను చెప్తా, ఒకటి సైకాలజీలో ఫీల్డ్ థియరీ అనేటువంటిది ఒక పాయింట్ ఉంటది. ఒక రూమ్ లోకి నువ్వు వెళ్ళి బయటకు వచ్చినావు, వచ్చి పోయి అందులో ఒక 5 minutes గడిపి లేకపోతే చదువుకొని బయటకు వచ్చినావు. వచ్చినప్పుడు ఏమైతుంది, నువ్వు ఎట్లా పోయినావు అట్లా వస్తావు, బయటకు వచ్చి కూర్చున్నాక ఎవరో వస్తారు, అరే వచ్చి అందులోకి పోయినావా, రూమ్ లోకి పోయినావా అంటారు. అవును పోయినా నేను అంటారే, అందులో పాము ఉందయ్యా అంటారు. నీకు ఫస్ట్ పోయి వచ్చినప్పుడు ఉన్నటువంటి ఎమోషన్ ఏం లేదు, కానీ ఆ వ్యక్తి చెప్పిన తర్వాత నీ లోపల ఒక రకమైనటువంటి ఎమోషన్ పుడుతుంది.
అరే నేను పోయి వచ్చిన అది అది ఖర్చు ఉంటే ఏమైతుండే అని అంటది. అనగానే అప్పుడు నీ లోపల ఒక రకమైన ఎమోషన్ తయారైతుంది, భయము, ఆందోళన ఇవన్నీ తయారైతాయి. చాలా దానికి ఒక సినిమా లాగా అంతా మనకు కనబడుతుంది కళ్ళ ముంగట. తర్వాత ఇంకొక వ్యక్తి వచ్చి అంటాడు, మళ్ళీ మీ ఇద్దరు మాడుకుంటుంటే అది ఆ పామును నిన్న చంపేసినాము, అది వెళ్ళిపోయింది అంటాడు. అప్పుడు నువ్వు చాలా ఫ్రీగా మళ్ళా చాలా ఊపిరి పీల్చుకుంటావు. అంటే ఫీల్డ్ థియరీ ఏమైతుంది ఇక్కడ, సైకలాజికల్ ఫీల్డ్ ఉంటది, ఫిజికల్ ఫీల్డ్, రియలిస్టిక్ ఫీల్డ్ ఉంటది. సైకలాజికల్ ఫీల్డ్ లోపల ఏముంటది అంటే ఫిజికల్ ఫీల్డ్ లో ఉన్నటువంటిది మన సైకలాజికల్ ఫీల్డ్ లో అందనప్పుడు నీకు ఏ రకమైనటువంటి గొడవ ఉండదు. అర్థమవుతుందా నేను చెప్తున్నది? అక్కడ పాము ఉన్నది కానీ నీ సైకలాజికల్ ఫీల్డ్ లోపల నీ మనసులో ఆ ఆలోచన లేదు కాబట్టి స్పీడ్ గా వెళ్ళినావు, కూర్చున్నావు, మామూలుగానే ఉన్నావు, వచ్చినావు బయటకు. వీడు వచ్చి ఏం చేసిండు, ఆ ఫీల్డ్ లో ఇది ఉండే అని చెప్పిండు. కాబట్టి అక్కడ ఉన్నదేమో నువ్వు అనుకున్నావు. అప్పుడు పాము నీ సైకలాజికల్ ఫీల్డ్ లోకి ప్రవేశించింది. నిజంగా ఉందా లేదా నీకు తెలియదు, వానికి తెలియదు. మూడో వాడు వచ్చి చెప్పినప్పుడు ఏమైంది, ఆ ఫీల్డ్ లో ఉన్నటువంటిది చెదిరిపోయింది. ఇంకోటి వచ్చి అంటాడు, నాలుగో వాడు వచ్చి ఏమంటాడు అంటే అది పిల్లల్ని చేసి ఉంది అని అంటాడు. మళ్ళా భయం స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఈ సైకలాజికల్ ఫీల్డ్ రియల్ ఫీల్డ్ కు సంబంధించినటువంటి దీంట్లో వచ్చినటువంటిది ఈ రకమైనటువంటి సూపర్ స్టిషన్స్. సూపర్ స్టిషన్ అంటే మనుషులు తయారు చేసుకున్నాయే. ఫస్ట్ వ్యక్తి, సెకండ్ వ్యక్తి, థర్డ్ వ్యక్తి, ఫోర్త్ వ్యక్తి, ఇంకా ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ అట్లా పోతా ఉన్న తర్వాత కొన్ని రోజుల తర్వాత బాహుబలి దేవుడు అంటారు. బాహుబలి ఇప్పుడు సేమ్ రాముని కథ ఎట్లయింది, దానికి ఒక గుడి, కథ, కార్ఖానా ఇవన్నీ అయినాయి కదా. అట్లనే రేపు బాహుబలి కూడా ఇంకొక 1,00,000 ఏళ్ళకో 20 ఏళ్ళకో ఒక 20,000 ఏళ్ళకో 30,000 ఏళ్ళకో బాహుబలిని కూడా దేవుడు చేసేటువంటి అవకాశం ఉంటది. యాక్చువల్ గా ఇప్పుడు ఈ టైంలో మనకు తెలిసింది ఏంది, బాహుబలి అనేటువంటిది ఒక ఫిక్షన్ అని. కానీ వీనే రేపు కొలువచ్చు, రేపు గుడి కట్టివచ్చు, అట్లాంటివి అయితే అన్నమాట. సేమ్ మీరు అందుకోసమే ఆ కాంటెంపరీ వాళ్ళకు మాత్రమే అసలు నిజాలు తెలుస్తాయి. ఆ విషయం ఎక్కడ పుట్టిందో వాళ్ళకే తెలుస్తాయి. ఆ తర్వాత వచ్చేది మొత్తం కూడా అంతా కూడా అబ్స్ట్రాక్ట్ గా ఉంటది. అంతా అందరు చెప్పుడు అవునట, అయిందట, ఇట్లా అట్లా అంటారు. అంటే ఇంకో క్వశ్చన్ సార్, అంటే ఇప్పుడు కొందరు కొన్ని ఎనర్జీస్ కి పవర్స్ ఉంటాయి, కొన్ని మంత్రాలు ఆ ఎనర్జీని ట్యాప్ చేస్తాయని కొందరు ఏదో సైంటిఫిక్ గా కూడా చెప్తుంటారు, సూడో సైన్స్ లాగా కొన్ని చెప్తూ ఉంటారు కదా, అవి కూడా ఎంతవరకు నిజాలు అయి ఉంటాయి? అవన్నీ కూడా అదే అంటున్నా. ఇప్పుడు దేనికి పవర్ ఉంటది, దేనికి పవర్ ఉండదు, ఏ రకమైన పవర్ ఉంటది అని మనం క్వశ్చన్ చేసుకోవాలి కదా. కానీ ఆ పవర్ ఉంటది అంటే ఏ రకమైన పవర్ అది? ఇప్పుడు ఉదాహరణకు పవర్ అంటే ఇప్పుడు ఒక అగ్నికి ఉన్న పవర్ ఉంది అనుకుందాం, అట్లా ఉంటదా? గాలికి ఉన్నటువంటి పవర్ ఉంటదా అనేది? అక్కడ ఎనర్జీ పవర్ అంటే ఇన్ఫ్లుయెన్సింగ్ థింగ్స్ ఎట్లా, ఇన్ వాట్ వే అంటే కొందరు అంటారు కదా సార్, ఇప్పుడు వాళ్ళకి ఏదైనా చేతబడి చేయాలంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అని చెప్పేసి. అదే ఎట్లా చేస్తారు? వాటి లోపల ఉండేటువంటి రేస్ ఏంటి, కిరణాలు ఏంటి, వాటికి ఉండేటువంటి తరంగాలు ఏంటి? కాబట్టి నువ్వు ఈ క్వశ్చన్ వేస్తే దాన్ని సింపుల్ గా యాక్సెప్టెన్స్ చేయడం కంటే కూడా దాన్ని మనము క్వశ్చన్ చేసినాం అనుకో, దాని ఉనికిని మనం ప్రశ్నించినాం అనుకో, ఆటోమేటిక్ గా అప్పుడే అంతర్ధానం అయిపోతాయి ఆ భావనలు. అంటే కొందరు అనేది అవేవో కొన్ని మంత్రాలు ఉంటాయి, అవి చదివితే అంటే పాజిటివ్ ఆలోచనలు వస్తాయనో, లేకపోతే నీకు అంత బాగా జరుగుతుందని అన్నప్పుడు నాకు అప్పుడప్పుడు ఎనర్జీ అనేది ఏదైనా క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్ కదా, దానికి వీటికి లింక్ ఏముంటుంది, వర్డ్స్ కి ఎనర్జీకి లింక్ ఎలా ఉంటుంది అనేది కూడా నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. వర్డ్స్ కి ఉండేటువంటి పవర్ అనేటువంటిది మనిషి అర్థం చేసుకునేటువంటి శక్తి ఉన్నప్పుడు అర్థమవుతుంది. ఒక జంతువును ఓడని చేతబడి చేసి చంపిండా? చంపలేదు. ఎందుకు చంపలేదు? చంపలేడు వాడు. ఎందుకు చంపలేడు అంటే వానికి దానికి ఆ విషయం వీడు చేస్తున్నది అర్థం కాదు కదా. మీరు ఏదైనా తీసుకోండి, ఏదైనా ఏ రకంగా మనిషి మీద చేస్తారు కానీ జంతువుల మీద ఎందుకు చేస్తలేదు, ఒక పాము మీద ఎందుకు చేస్తున్నాడు వాడు కదా.
పాముకు ఈ విషయాలు అర్థం కావు. కాబట్టి వాడు ఆ రకంగా చేస్తాడు. కాబట్టి ఈ చేతబడి మానవతి ఇట్లాంటివి అన్నిటువంటి చేస్తున్నాయి అనుకునేటువంటి వాళ్ళు, చేసే వాళ్ళు చేస్తున్నాం అనుకుంటున్నారు, చేయబడుతున్న వాళ్ళు అనుకున్న వాళ్ళు అట్లా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు అట్లా ఫీల్ కారనుకో అసలు అది ఏం కాదు. వాళ్ళు ఫీల్ అవుతున్నారు అనుకో ఆ రకమైనటువంటి సైకలాజికల్ ఆలోచనల వల్ల వాళ్ళు సఫర్ అవ్వకుంటూ శారీరకంగా ఆ మార్పులు వస్తాయి వాళ్ళ లోపల కొన్ని రకాలైనటువంటి. కానీ డైరెక్ట్ గా మీరు ఒకటే ఇప్పుడు మీకు అర్థం కాని భాషలా వాడేమో చేస్తుండు అని చెప్పడం ద్వారా వచ్చేటువంటి నష్టం అనేటువంటిది మీరు సృష్టించుకున్న నష్టమే. మీరు సృష్టించుకున్నటువంటి నష్టమే తప్పితే దాని ద్వారా డైరెక్ట్ గా వచ్చే నష్టము లేదు. వస్తే ఎట్లా అవుతుందో వాళ్ళు చెప్పాలి, కానీ వాళ్ళు చెప్పలేరు. అది వీళ్ళకు తెలియదు కూడా. ఇప్పుడు జనరల్ గా సార్ ఇప్పుడు స్పిరిచువాలిటీ ఇది కాకుండా నేచురల్ గా ఇప్పుడు ఒక రేషనలిస్ట్ ల ఆలోచనల ప్రకారం ఇప్పుడు ఏదైనా వెళ్తుంటారు, సపోజ్ వాళ్ళకి ఏదైనా అనుకోని సంఘటనలో ఏదైనా వాళ్ళ లైఫ్ లో ఏదైనా ఒకటి వాళ్ళ జీవితంలో ఏదైనా నెగిటివ్ అలా జరిగింది అనుకో, దాన్ని ఎలా తీసుకోవాలి? ఇట్స్ ఆల్ ప్రాసెస్ ఆఫ్ నేచురల్ గా నేచర్ యొక్క ప్రాసెస్ లో జరుగుతుంది అనుకోవాలా, లేదు సంథింగ్ ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఇలా జరుగుతుంది అనుకుంటారు? మీరు ఇన్ఫ్లుయెన్స్ గురించి మాట్లాడేది కదా, కరెక్ట్. అది ఇప్పుడు ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. నేను హిప్నాటిజం నేర్చుకున్న రోజులు నాకు 15-16 సంవత్సరాల వయసు. అప్పుడు మా సార్ను అడిగిన నేను, సార్ మనము భూమి నుంచి పైకి ఎగిరే శక్తి మనము ఈ హిప్నాటిజం ద్వారా వస్తుందా అని అడిగిన. అంటే ఎట్లొస్తుంది అని అడిగాడు. వస్తుందా అని నేను అడిగిన. వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటే మీరు భూమిని హిప్నటైజ్ చేస్తే వస్తుంది అన్నాడు. అంటే మీరు హిప్నటైజ్ చేసుకుంటే రాదు అది. మీరు భూమిని హిప్నటైజ్ చేస్తే ఆ ఎగిరే శక్తి వస్తుంది. ఎందుకు? ఆ భూమికి మీరు ఆ గ్రావిటేషన్ ఫోర్స్ ను తగ్గించేటువంటి సజెషన్ ఇస్తే మీకు ఆ భూమి గ్రావిటేషన్ తప్పిస్తుంది. తప్పించినప్పుడు మీరు ఆటోమేటిక్ గా ఎగురుతారు. కానీ భూమికి హిప్నటైజ్ చేయడం సాధ్యమైద్దా? మనం కాదు. కాబట్టి భూమి మీద ఎగిరేటువంటి శక్తి అనేటువంటిది మనిషికి లేదు అని అంటే అర్థమైంది. ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి ఎగురుళ్ళు అవి ఉన్నాయి కదా, భూమి మీద ఇంత ఎత్తున ఎగురుతున్నారు, స్వాములు అదృశ్యం అవుతున్నారు, ఇవన్నీ కావని అర్థం. సింపుల్. నేను మీకు జవాబు చెప్పడం లేదు, నేను మీకు యాక్చువల్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. కాబట్టి మీరు దేనికి చేయగలుగుతారు? మనిషిని చేయగలుగుతారు హిప్నటైజ్, కానీ భూమిని చేయలేరు. కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది మీరు ఎక్కడ దేని మీద చేయగలుగుతామో దాని మీదే చేయగలుగుతాం, గాని మన బియాండ్ ఉన్నటువంటి వాటిని మనం చేయలేం. ప్రకృతిని హిప్నటైజ్ చేయడం ఎవరితోటి కాదు. ఎందుకంటే ప్రకృతిగా భాగం మనం కాబట్టి. ప్రకృతిలో కూడా భాగమే కదా మనము. ప్రకృతి లేకపోతే మనం లేము, భూమి లేకపోతే మనం లేము. కాబట్టి ఈ భౌతికమైన ప్రపంచం ఉంది, ఈ భౌతికమైనటువంటి విశ్వం ఉంది. ఆ విశ్వం లోపల మన పాత్ర ఎంత, మన ఇన్ఫ్లుయెన్స్ ఎంత? చాలా తక్కువ. కాబట్టి మీరు డైరెక్ట్ గా మీకు ఆడ సంఘటనలు జరుగుతున్నటువంటి సంఘటనలకు మనం బాధ్యులము కాము. మన బాధ్యత లేదు. మనకు జరుగుతున్నటువంటి విషయాలకు మన చర్యలు మనకు కారణమైతాయి. మన దానికి మనం చేసుకుంటాము. నువ్వు ఒక ఎగ్జామ్ రాసినావు, పాస్ అయినావు, నువ్వు దానికి బాధ్యునివి. ఆ ఎగ్జామ్ లా నీకు 0 మార్కులు వచ్చినాయి, బాధ్యునివి నువ్వే. కానీ నీ తరఫున ఇంకోటి బాధ్యత వహించడానికి లేదు. ఒకవేళ నువ్వు మంచి రాసినా 0 మార్కులు వచ్చినాయి అంటే నీకు దానికి కారణం వేరేవాడు. ఒక ఏది టైప్ మిస్టేక్ కావచ్చు, లేకపోతే ఆ చెప్తున్నటువంటి వాడి ఉచ్చారణ బాగలేకపోతే వాడు తప్పుగా రాయడం కావచ్చు, అదేంది. కానీ ఇంకో రకంగా అయ్యేటువంటి అవకాశాలు లేవు. ఏది రకంగా వాడు నిన్నేదో మంత్రం వేస్తే, నీకేదో అది చేస్తే ఇది చేస్తే అయ్యేటువంటి లక్షణాలు లేవు. కాబట్టి మన చర్యలకు మనం బాధ్యులము. మనకు జరిగేటువంటి చర్యల లోపల అనేకమైనటువంటి విశ్వంలో జరిగేటువంటి చర్యలు మనకు కారణమైతే డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో. కానీ అవి కావాలని వచ్చి నీకు తాకాయి. అవి
ఆ ప్రదేశంలో ఆ టైంలో ఎవరు ఉంటారో అనేటువంటి తెలిస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకు అది అవుతుంది. ఉదాహరణకు ఒక ఉల్కా పడ్డది అనుకుందాం, ఆ ఉల్కా పడేటువంటి ప్రాంతంలో నువ్వు వాడు ఉంటే ఆ టైం లోపల జరిగింది, అక్కడ మనం ఉంటే అది తాకుతుంది మనకు. కానీ అక్కడ లేమనుకో మనము, ఆటోమేటిక్ గా అది మనకు ఆ అనుభవం జరగదు కదా. కాబట్టి ఇవన్నీ కూడా మనము మన యొక్క పర్సెప్షన్ లో మనం చూస్తున్నాం. దీన్ని ఏమంటారంటే లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటారు. లోకస్ ఆఫ్ ఎక్స్టర్నల్ కంట్రోల్, ఇంటర్నల్ కంట్రోల్. ఇంటర్నల్ కంట్రోల్ అంటే ఏమిటంటే నేను చేయడం వల్లనే బయట సంఘటనలు అన్ని జరుగుతున్నాయి. ఇంకోడు ఎక్స్టర్నల్ కంట్రోల్ ఏమంటారంటే నాకు జరిగేటువంటివి అన్ని కూడా బయట ప్రపంచం ద్వారానే జరుగుతున్నాయి. అసలు ఇంటర్నల్ కంట్రోల్ కరెక్టా, ఎక్స్టర్నల్ కంట్రోల్ అవసరమా? రెండూ తప్పే. నీ వల్ల మొత్తం ప్రపంచం అంతా మారది, నీ వల్ల ప్రపంచం అంతా నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు. మన పాత్ర మన పరిధి లోపల ఉన్నటువంటి దాన్ని మనం ప్రభావితం చేయగలుగుతాం. అది ఏ రకంగా చేయాలో అంతవరకే చేయగలుగుతాం, కానీ మన బియాండ్ మనం చేయలేము. తర్వాత బయట ఉన్నటువంటి ఎక్స్టర్నల్ కంట్రోల్స్ అనేటువంటివి కూడా ఉండవు. బయట దాని వల్లనే నువ్వు బిహేవ్ చేయడం అనేటువంటిది లేదు. దాన్ని మనము లోకస్ ఆఫ్ ఎక్స్టర్నల్ కంట్రోల్ అంటాం. ఎక్స్టర్నల్ ద్వారా నువ్వు ప్రభావితం అయితలేవు, నీ ద్వారా ప్రపంచం కూడా ప్రభావితం అయితలేదు. కాబట్టి నీ ప్రభావితం ఎక్కడుంది? నీకు ఒక సర్కిల్ ఉంది, ఆ సర్కిల్లో మాత్రమే నువ్వు ప్రభావితం చేయగలుగుతావు. ఉదాహరణకు నువ్వు ఒక బాంబు పట్టుకొని ఊరు మీద వేసినావు అనుకో, నీ ద్వారా వాళ్ళంతా ప్రభావితం అవుతారు. వాళ్ళు తీసుకొచ్చి నీ మీద వేసిరు అనుకో, అక్కడ ప్రభావితం నువ్వు అవుతావు. అదే ఇండివిజువల్ థింగ్, ఇండివిజువల్ యొక్క చర్యల వల్ల జరిగేటువంటి ఇన్ఫ్లుయెన్సెస్ అన్నమాట. సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది అట్లా ఉంటది. సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అట్నే ఉండదు. ఉదాహరణకు మనము ఒక రకంగా ఒక ఫ్యాన్ తయారు చేసిండు ఎవడో ఒకడు, దాని వల్ల ఆ ఫ్యాన్ తయారు చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంకా ఒక 1000 ఏళ్ల దాకా కూడా ఈ ఫ్యాన్ అనేటువంటిది మనిషిని ప్రభావితం చేస్తూనే ఉంటది. మనందరము ఫ్యాన్లు పెట్టుకుంటున్నాం, కంప్యూటర్లలో కూడా ఫ్యాన్లు ఉన్నాయి, ల్యాప్టాప్లలో కూడా ఫ్యాన్స్ ఉన్నాయి, గాలిది అనేటువంటిది. ఈ ప్రభావితం అనేటువంటిది చాలా హ్యూజ్ గా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నది కదా. ఫ్యాన్ అనేటువంటిది ఏ ఊర్లకు పోయినా ఫ్యాన్ ఉంది, కరెంట్ అనేటువంటిది ఉంది. ఒక చిన్న వ్యక్తి ఎవడో ఒకడు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా తయారు చేసినటువంటి దాన్ని తీసుకువెళ్లి వాడు ఒక వస్తువు తయారు చేయడం వల్ల ఆ వస్తువును ఉపయోగించి ఇలా సమాజం అంతా నడుస్తుంది, సమాజం అంతా ఉపయోగించుకుంటుంది దాన్ని. దాని ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఉంది. కాబట్టి నేను ఇక్కడ ఏమంటున్నా అంటే ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఏ రకంగా ఉండే అవకాశం ఉంటది. ఉదాహరణకు ఒక రీసెర్చ్ ద్వారా ఉంటది. ఆ తయారు చేసింది నువ్వు ప్రపంచవ్యాప్తంగా, ఇప్పుడు ఉదాహరణకు కరెంటు తయారు చేసిన వాడు ఎవడో గాని ఆ మొత్తం ప్రపంచం మొత్తము వాడి ఇన్ఫ్లుయెన్స్ ఉందని అందరూ ఒప్పుకుంటున్నారు. ఆ రకంగా ఉంటది. కానీ నువ్వు ఇంట్లో కూర్చొని నేను అక్కడ మారాలి అంటే అది మారేది కాదు. అట్లా ఎవడన్నా చేసే ప్రయత్నాలు చేస్తే కూడా వాడు మార్చినా అనుకుంటాడు, కొంతమంది వాడిని నమ్మే వాళ్ళు నమ్ముతారు తప్పితే అది నిజం కాదు. కాబట్టి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటిది ఏ రకంగా ఉండాలి, ఎందుకు ఉండాలి, అది ఏ డైరెక్షన్ లో ఉండాలి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఆలోచనలకి మనకి ఎన్నో ఆలోచనలు వస్తాయి, అందులో పాజిటివ్ వస్తాయి, నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. ఆలోచనలకి మన యాక్షన్, అది కూడా ఎక్స్టర్నల్ యాక్షన్ కాదు, మన యాక్షన్ తోడవుతేనే అది నిజాలు అవుతాయి. అంతవరకు అవి అంతే కదా. యాక్చువల్ గా ఒక మనిషికి ఎన్ని ఆలోచనలు వస్తున్నాయి అనేటువంటిది ఒక సైకలాజికల్ గా ఒక ఎస్టిమేషన్ వేస్తే 1,40,000 ఆలోచనలు వస్తాయి పర్ డే. వాని గురించి, వాని బాడీ గురించి మొత్తము అంటే బ్రెయిన్ యొక్క ప్రాసెసే, బ్రెయిన్ యొక్క స్ట్రక్చరే ఆలోచించడానికి అనువు ఉన్నది. పాజిటివ్ నెగిటివ్ అనేటువంటిది ఉండదు, ఆలోచన మాత్రమే ఉంటది. వచ్చింది నీకు నీకు అది మంచి చేస్తే నువ్వు పాజిటివ్ అనుకుంటావు, నీకు నష్టం చేస్తే అది నెగిటివ్ అనుకుంటావు. అంతేనా కాదా? అది క్వాంటిటేటివ్ కానీ క్వాలిటేటివ్ అనేటువంటిది అది సమాజాన్ని బట్టి, నీ యొక్క ఆలోచనను బట్టి ఉంటది, నువ్వు దాన్ని అప్లై చేసుకునే విధానాన్ని బట్టి ఉంటది.
కొన్ని పాజిబిలిటీ ఆలోచనలు కూడా ఉంటాయి. మరి అట్లా అంటే పాజిటివిటీ నెగిటివిటీ ఉంటే పాజిబిలిటీ ఉంటది. పాజిబిలిటీ ఏంది? ఇప్పుడు పాజిటివ్ అంటే నేను ఆనందంగా ఉన్నా, నెగిటివ్ అంటే నేను దుఃఖంగా ఉన్నా, నాకు సమస్యలు ఉన్నాయి. పాజిబిలిటీ ఏంది? అందులో మధ్యలో ఇంకోటి వస్తుంది. మరి నాకు ఉన్నాయి లేనివి లేవు, సమస్యలు ఉన్నాయి, సంతోషాలు ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి నాకు నా సమాజానికి. కానీ ఇందులో నేను ఏం చేయాలి, ఏం చేయగలను అనేటువంటిది అది పాజిబిలిటీ ఆలోచన. ఏది జరుగుతుంది నాతోటి, ఏది జరగది, జరగని దాన్ని పక్క పెట్టి జరిగేటువంటి విషయాల గురించి ఆలోచిస్తావు కదా. ఇప్పుడు నేను రన్నింగ్ చేయగలగాలని అనుకుంటున్నా, రన్నింగ్ చేయలేను, నడుస్తా. నడవలేను, కూర్చుంటా. కూర్చోలేను, పడుకుంటా. ఇట్లా ఉంటది అనమాట పాజిబిలిటీ దాన్ని. కాబట్టి మన సమాజాన్ని ఏం చేశారంటే పాజిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు ఇవన్నీ కూడా వాళ్ళకు జరిగేటువంటి ప్రయోజనాన్ని బట్టి సృష్టించినవే. కానీ మెదడుకు అట్లాంటివి ఉండే అన్ని ఆలోచనలు వస్తూనే ఉంటాయి. మంచి ఆలోచనలు వస్తాయి, చెడ్డ ఆలోచనలు వస్తాయి, అన్ని వస్తుంటాయి ఆలోచనలు. కానీ అది సమాజానికి ఉపయోగమా కాదా? ఒక జంతువును నువ్వు గట్టిగా చంపాలని ట్రై చేస్తావు. నువ్వు జంతువుని చంపితే శిక్ష లేదు, మనిషిని చంపితే శిక్ష ఉన్నది, చంపే ఆలోచన ఉన్నది. అట్లా కాబట్టి అది రిలేటివ్ టర్మ్ అన్నమాట, సమాజాన్ని బట్టి అప్పుడు ఉంటది. ఉదాహరణకు నువ్వు ఇక్కడ ఊర్లో ఉండి చంపుతా అంటే తప్పు అవుతుంది. కానీ అదే బార్డర్ లోకి వెళ్తే అది నీకు ప్రైజ్ వస్తుంది, నీకు ఒక బిరుదు వస్తుంది. అట్లా అన్నమాట. కాబట్టి పాజిటివ్ నెగిటివ్ ఆలోచనలు కాదు, మొత్తానికి ఆలోచనలు 1,00,000 నుంచి 1,40,000 ఆలోచనలు వస్తాయని ఒక అంచనా. దీంట్లో వచ్చినటువంటి ఆలోచనలు అన్ని కూడా నువ్వు మెటీరియలైజ్ కావు, కొన్ని ఆలోచనలు మాత్రమే మెటీరియలైజ్ అవుతాయి. కాబట్టి ఆలోచన చేస్తాము, ఆలోచనలు ఎప్పుడు కూడా కార్యరూపం ధరిస్తేనే ఆ ఆలోచన ఆచరణలకు వచ్చినట్టు. కాబట్టి అన్ని ఆలోచనలకు ప్రభావితం అనేటువంటిది ఉండదు. నీకు నీ వ్యక్తిగతంగా జరిగినటువంటి ఒక దెబ్బకు నువ్వు ఆలోచించే విధానం మారిపోతుంది. కాబట్టి ఒట్టి కూర్చున్నప్పుడు వచ్చేటువంటి ఆలోచనల ప్రభావం ఒక తీరు ఉంటది, ఒక సమస్య వచ్చినప్పుడు వచ్చేటువంటి ఆలోచనలకు ఇంకో రకమైనటువంటి ఉంటది. నీకు ఇబ్బందికరంగా ఒక సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు నువ్వు చేసేటువంటి ఆలోచనల యొక్క ఫలితం అనేటువంటిది ఇంకో రకంగా ఉంటది. కానీ ఆ ఆలోచనకు ఎప్పటికి కూడా ఆచరణ అనేటువంటిది లింక్ అప్ అయినప్పుడే ప్రభావితం అనేటువంటి చూపెడుతుంది. ఉదాహరణకు నేను గాలి ఉంది, ఒక బెలూన్ ఉంది. ఈ గాలి అనేటువంటిది బెలూన్లకు పంపించినప్పుడు దాంట్లో యాక్షన్ మొదలవుతుంది. గాలికి అసలు ఒక రకమైనటువంటి ఒక ఫామ్ లేదు దానికి. ఎప్పుడు వస్తుంది ఫామ్ అనేటువంటిది? ఈ గాలిని అలా తీసుకుపోయి అందులో కూర్చోబెట్టినప్పుడు వస్తుంది. అట్లనే ఆలోచన అనేటువంటి దానికి రూపం ఉండదు, ఏం కనబడది. కానీ అదొక వస్తువు మీదకి ప్రసరించినప్పుడు, ఒక వస్తువు గురించి ఆలోచన చేసినప్పుడు ఆ ఆలోచన అనేటువంటిది అందులోకి వెళ్ళిపోయి దాన్ని ఒక థింగ్ లాగా మనకు కనబడేటట్టు చేస్తుంది. ఉదాహరణకు నేను చాలాసార్లు అడుగుతా ఉంటాను అందరినీ, ఈ ఇల్లు అనేటువంటిది ఎక్కడుంది ఫస్ట్ అంట. ఫస్ట్ కాదు సార్, అది అప్పటి నుంచి ఇక్కడనే ఉంది సార్ అంటారు. ఇల్లు అనేటువంటిది ఇక్కడనే ఉంది అంటే అక్కడనే ఉంది, ఇప్పుడు అక్కడనే ఉంది, అప్పుడు అక్కడనే ఉంది, అక్కడనే ఉంది. ఫస్ట్ ఎక్కడ ఉంది అంటే చెప్పారు ఆన్సర్. ఫస్ట్ అనేటువంటిది మన మైండ్ లోపల ఉన్నది. ఇంటి ప్రణాళిక అనేటువంటిది మన మైండ్ లోపల ఉన్నది, మానసిక క్షేత్రంలో ఉన్నది. క్షేత్రంలో వచ్చినటువంటిది పేపర్ మీద పడ్డది. నువ్వు ఇంజనీర్ కాబట్టి పేపర్ మీద తీసుకొస్తావు. పేపర్ మీదకి తీసుకొచ్చినాక వివిధ రకాలైనటువంటి వస్తువులను ఆధారంగా చేసుకుని వాటి కలయిక వల్ల ఒక ప్రదేశం లోపల ఇల్లు కడతావు. ఇప్పుడు ఆలోచన అనేటువంటిది ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది? ఒక అబ్స్ట్రాక్ట్ గా ఉన్నది, కనబడకుండా ఉన్నది, అదృశ్యంగా ఉన్నది, అసలు అచేతనమైన మనసు లోపల ఉన్నటువంటి ఆలోచన మెల్లమెల్లగా ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఉంది మన చర్యల ద్వారా. చర్య చేయను అని అనుకున్న వరకు మ్యాపే అయ్యవు. మ్యాప్ అయినప్పుడు వాడు ఇల్లే కట్టాడు. కాబట్టి ఇది ఆలోచనలో ఉన్నటువంటి దాన్ని ఏమంటాము, ఒక బెల్ట్ అన్నమాట, లింక్ అన్నమాట. అట్లా ఆలోచనలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఒట్టి ఆలోచన, కేవల ఆలోచన, ప్యూర్ ఆలోచన పనిచేయదు.
మీకు అర్థమైంది అనుకుంటా. కాబట్టి ఇప్పుడు ఇందులో ఆలోచనలు మంచి చెడు అనేటువంటివి మీరు తీసేయండి, నెగిటివ్ పాజిటివ్ అనేటువంటిది లేదు, ఆలోచన ఉంటది. భావోత్పత్తి మెదడు యొక్క ధర్మం. భావాలను, ఆలోచనలను, కాన్సెప్ట్లను పుట్టియడం అనేటువంటిది మెదడు యొక్క ధర్మము. దానికి అందినటువంటి సమాచారం మేరకు అది నీకు అందిస్తది. దానికి ఏ రకమైనటువంటి ఇన్పుట్ ఇస్తావో అలాంటి అవుట్పుట్ నే ఇస్తుంది అది. అంటే ఇక్కడ ఇప్పుడు ఇది చేయకపోతే ఇలా జరుగుతుంది అనే అలా దానికి ఒకదానికి ఒకటి నేచర్ అలాంటి లింకప్ ఏమి ఉండదు కదా సార్? లింకప్ అసలు లేదు. మనము మన యాక్షన్ తోడైతే తప్ప జరగదు. అసలు అది ఆ లింక్ మనం పెట్టుకుంటున్నది. దీన్ని చేస్తే ఇది 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 అవుతుంది, ఇది ఇది అవుతుందేమో అనేటువంటి కాన్సెప్ట్ ను మనకు పెట్టుకుంటున్నది. అంతే. ఇప్పుడు మీరు ఉదాహరణకు జంతువు ఉందనుకుందాం. జంతువు ముంగట మనం ఒక కొద్దిగా అంత ఫుడ్ పెట్టినాము, అది తింటది, తినకపోతే వెళ్ళిపోతుంది అది నుంచి, లేకపోతే తిని వెళ్ళిపోతుంది. అది మళ్ళా ఇంకో నెక్స్ట్ గురించి ఆలోచన చేయదు. మనిషికి ఏముంది అంటే ఈ నెక్స్ట్ భూత భవిష్యత్తు వర్తమాన కాలాల గురించి ఆలోచించేటువంటి ఒక నేచర్ ఉంది. ప్రజెంట్ ఆలోచిస్తాడు మనిషి, పాస్ట్ ఆలోచిస్తాడు, ఫ్యూచర్ ఆలోచిస్తాడు. ప్రజెంట్ అసలు జంతువులేమో ప్రజెంట్ లోనే బతుకుతాయి. జంతువులు ప్రజెంట్ లో ఉంటాయి కాబట్టి అక్కడ జరిగేటువంటి ఆ పరిసరాలను బట్టి అవి బతుకుతాయి, చనిపోతాయి. కానీ మనిషి ఏం చేస్తాడంటే ఇక్కడ కూర్చొని ఇంకెక్కడనో ఆలోచిస్తాడు, గతాన్ని ఆలోచిస్తాడు. అట్లాంటి ఒక మీకు తెలుసు కదా పెండ్యులము అక్కడనే ఆగదు. అది నిరంతరంగా అటు లెఫ్ట్ కు ఇటు రైట్ కు పోతా ఉంటది. నేను లెఫ్ట్ అనేటువంటిది పాస్ట్ అంటే, రైట్ అనేటువంటిది ఫ్యూచర్ అంటున్నా. అది ఎప్పుడు ప్రజెంట్ లో ఉండదు. ప్రజెంట్ లో మనిషి యొక్క మనస్సు అనేటువంటిది ఉండదు. యూంగ్ ప్రకారము మనిషి యొక్క మనస్సు అనేటువంటిది డైనమిక్, ఆలోచనలు అనేటువంటివి డైనమిక్. ఈ డైనమిక్ ఆలోచనలు ఏం చేస్తుంటాయి అంటే నిరంతరము గతానికి పోతుంటాయి, నిరంతరము ఫ్యూచర్ పోతుంటాయి. గతం మీదనేమో ఆందోళన, భవిష్యత్తు మీదనేమో గతం మీదనేమో భయము, గతంలో జరిగినటువంటి వాటి మీద భయము, ఫ్యూచర్ లో జరగబోయే వాటి గురించి ఆందోళన. ఈ రెండిటి వల్ల అటు భయము ఇటు ఆందోళన కారణంగా మనిషి ప్రస్తుతాన్ని ఖరాబు చేసుకుంటాడు. జంతువుకి ఇవి రెండు లేవు. జంతువుకు ఉన్నది వర్ధమానమే. నువ్వు కొడితే కరుస్తుంది, బలం ఉంటే, సిచ్యువేషన్ ఉంటే, లేకపోతే పారిపోతుంది అది. మనిషి అట్లా కాదు. మళ్ళా నువ్వు ఇంకో దగ్గర కలిస్తే ఆ జంతువు వచ్చి నిన్ను అటాక్ చేయది. కానీ మనిషి అట్లా కాదు. గతంలో జరిగినటువంటి దాన్ని మళ్ళీ తవ్వుకొని వాడు ఫ్యూచర్ లో వీడిని ఏమైనా చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటాడు. కాబట్టి మనిషి దగ్గర ఉన్నటువంటి ఈ దుర్లక్షణం వల్ల ఇవన్నీ వస్తున్నాయి. ఉదాహరణకు మనిషి లోపల ఇది మంచిదా చెడ్డదా అంటే మనం దాన్ని పాజిటివ్ గా వాడుకుంటే మంచిది, లేకపోతే చెడ్డది. అట్లా. కాబట్టి మనము ఈ పెండ్యులము ఉన్న ఈ డైనమిక్స్ అర్థం చేసుకోవాలి. అంతేకాదు ఇది చాలా ఇంకా దారుణంగా పనిచేస్తుంటది ఈ గతం గురించి, ఫ్యూచర్ గురించి. సకల సమస్యలకు వచ్చేటువంటిది ఈ రకమైనటువంటి ఫీలింగ్ వల్లనే, అంటే ఆలోచనల వల్లనే, గతాన్ని ఫ్యూచర్ ని ఆలోచించుకుంటూ ఉండడం వల్లనే ఇంకెక్కువ ప్రమాదం ఉంటది. నేను అందుకే అంటున్నా పాజిటివ్ ఆలోచనలు, నెగిటివ్ ఆలోచనలు ఇవొకటి, తర్వాత పాజిబిలిటీ ఆలోచనలు అని చెప్పిన. మంచి ఆలోచనలు, చెడ్డ ఆలోచనలు, దేవతల ఆలోచనలు లేదా దుష్ట ఆలోచనలు ఇట్లా చెప్తుంటారు మనోళ్ళు. ఇవన్నీ లేవు. మళ్ళీ పాస్ట్ ఆలోచనలు, ఫ్యూచర్ ఆలోచనలు ఇవన్నీ మనము మన అవసరానికి వాడుకునేటువంటివే తప్పితే మనకు అవి డైరెక్ట్ గా అది ఇంపాక్ట్ చేయదు. అట్లా ఉండదు. ప్యూర్ ఆలోచన అనేటువంటిది ఒక ఆలోచన అంటే ప్యూర్ గా ఉంటది. అది ఆలోచన ఎందుకు వస్తుంది అంటే మెదడు యొక్క ధర్మము ఆలోచించడం. ఏదో ఒకటి ఆలోచిస్తుంది. ఇప్పుడు నువ్వు ఇది అంటే ఈ కన్వర్జేషన్ మన మధ్య జరగకపోతే మన మధ్య కన్వర్జేషన్ ఇంకోరితో అవుతుంది. నాకు ఒకరితో అవుతుంది, నీకొకరితో అవుతుంది కదా.